భారతీయ జనతా పార్టీ ఘన విజయం ఖాయము, ఎన్డీఏ ఘన విజయం ఖాయం అన్నటువంటిది అన్ని సర్వేలు చెప్తున్నటువంటిది, ఎగ్జిట్ పోల్స్. అయితే కొంత భయం మాత్రం భారతీయ జనతా పార్టీకి అంతర్లీనంగా ఉన్నది. బీహారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో 1-2 అటు ఇటు అయినా క్రిందసారి స్థానాలు వస్తే ఇంకెక్కువే వస్తాయి కానీ తగ్గవు అన్నటువంటిది నమ్మకం ఉంది. కానీ మహారాష్ట్రలో శివసేనని చేల్చడం, తర్వాత ఇటు పవార్ వాళ్ళ ఎన్సీపీని చేల్చడం, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయో అన్నటువంటి భయం ఉంది. అలాగే బీహార్లో ముందు భారతీయ జనతా పార్టీ నితీష్ జట్టుగట్టి, ఆ తర్వాత నితీష్ అవతలకెళ్ళి మళ్ళీ ఎలక్షన్స్ ముందు యువతలకు వచ్చి ఈ జంపింగులు ఎలా ఉంటాయో అన్నటువంటి అనుమానం ఉంది. అయితే బీహార్కి సంబంధించి ఇండియా మై యాక్సిస్ వాళ్ళది కొంచెం రిలయబుల్ సర్వే పరంగా చూస్తే 40 స్థానాలకు గాను 29 నుంచి 33 ఎన్డీఏ గెలుచుకుంటుంది, 7 నుంచి 10 ఐఎన్డీఏ కూటమి, ఇతరులు 0 నుంచి 2, అంటే అక్కడ దాదాపుగా రిటైన్ అయినట్టే. ఇకపోతే మరొక వైపున మహారాష్ట్రకి సంబంధించి చూసుకుంటే 48 స్థానాలకు గాను క్రిందసారి దాదాపు 40-42 వచ్చినాయి. ఈ దఫా 28 నుంచి 32కి పరిమితం అవుతున్నారు, అంటే తగ్గుతున్నది. అక్కడ 16 నుంచి 20 ఐఎన్డీఏ కూటమికి వస్తున్నాయి, ఇతరులు 0 నుంచి 2. అయితే దీన్ని పశ్చిమ బెంగాల్లో పుంజుకుని సాధిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో వలన ఒకటి, మరొక వైపును చూస్తే తమిళనాడులో కూడా 2 నుంచి 4 స్థానాలు రావడం ద్వారా సొంతగా అదొకటి ఉపయోగపడుతోంది. మరొక వైపున కర్ణాటకలో మళ్ళీ యథాతథంగా క్రిందసారి వచ్చినటువంటి స్థాయిలోనే వస్తున్నాయి అన్నటువంటిది లెక్క ఉంది. ఈ ఆస్పెక్ట్లో మహారాష్ట్ర, బీహార్ ఇంపాక్ట్ని కొత్త చోట్ల తెలంగాణ లాంటి చోట్ల పుంజుకోవడం ద్వారా, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వీటి ద్వారా వాటిని కవర్ చేసుకుంటుంది.